దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. సూపర్ సిక్స్ పథకాల్లో భాగమైన అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించి రైతులకు ముఖ్యమంత్రి అంకితం చేయటం మీకు హేళనగా ఉందా? రైతు బిడ్డగా, రైతుల కష్టం తెలిసిన నాయకుడిగా అన్నం పెట్టే అన్నదాతకు ఎంత పెట్టినా తక్కువేనని మన ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నారు. అందుకే రైతులతో ఎండలో కూర్చుని ఈ పథకాన్ని ప్రారంభించారు. మీకు ఇది పంజాబీ డాబాలాగా కనిపిస్తుందా ఎమ్మెల్యే గారు? మీరు హేళన చేస్తున్నారు. మీకు రైతు కష్టం తెలుసా? ఎప్పుడైనా మీరు వ్యవసాయం చేశారా? వ్యాపారాలు చేస్తూ బంగ్లాల్లో ఉండే మీకు రైతుల కష్టాలు ఎలా తెలుస్తాయి? చంద్రబాబు గారు షామియానా లేకుండా, టెంటులు లేకుండా, ఏసీలు లేకుండా నడి ఎండలో 3 గంటల పాటు రైతుల సేవలో పునీతమై పనిచేశారు. అది మీకు కనిపించలేదా? మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో బటన్ నొక్కుతారు, లేదా పరదాలతో వచ్చి భయంగా వెళ్తారు. మీ జగన్మోహన్ రెడ్డికి జనం గురించి, జనం సమస్యల గురించి తెలుసా? మీ జగన్ పరదాల ముఖ్యమంత్రి అయితే మా ముఖ్యమంత్రి ప్రజల ముఖ్యమంత్రి. మన దర్శి నియోజకవర్గంలో అత్యధికంగా అన్నదాత సుఖీభావ లబ్ధిదారులు ఉన్నారు. దాదాపు 45,000 మంది లబ్ధిదారులకు 25,06,00,000 రూపాయల నగదు బదిలీ జరిగింది. అందుకు మనం ఆనందపడాలి. మన దర్శి ప్రాంత రైతులకు మేలు జరిగిందని గర్వపడాలి. ప్రభుత్వాన్ని అభినందించాలి. అంతేకాని విమర్శలు చేయటం ఎంతవరకు సరైనది? మీరే ఆలోచించుకోండి. అసలు మన స్థాయి ఏమిటి? మన రాజకీయాలు ఏమిటి? మన నిబద్ధత ఏమిటి? ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించే స్థాయి మీకు ఉందా? ఒక్కసారి ఆలోచించుకుని మాట్లాడితే బాగుంటుంది. సార్, రైతులకు మీరేం చేశారు? పంటల బీమా కట్టకుండా రైతులను నట్టేట ముంచి రైతులకు బీమా సొమ్ము 3,800 కోట్లు రాకుండా చేశారు. స్వయంగా పార్లమెంట్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ ఈ ప్రకటన కూడా చేశారు. మీరు రైతులకు ఏం చేశారని మాట్లాడుతున్నారు. ఇక నా గురించి మాట్లాడుతున్నారు. గొట్టిబాటి కుటుంబం అంటే ఒకసారి ఎవరిని అడిగినా చెబుతారు, మాది ప్రజలకు సేవ చేసే కుటుంబం. మేము ఉన్న ఆస్తులు పోగొట్టుకున్నాం. ప్రజల కోసం రాజకీయాలు చేస్తూ ప్రజాసేవలో ఉంటూ ప్రజల కోసం పనిచేస్తున్నాం. రాజకీయాల కోసం కోట్లు కూడబెట్టుకునే కుటుంబం కాదు మాది. నేను నెల రోజుల ముందు వచ్చాను. మా కుటుంబాన్ని నమ్మి, నన్ను నమ్మి 1,00,000 మంది ఓట్లు వేశారు. మీరు కులమతాల మధ్య పెట్టిన చిచ్చుతో స్వల్ప తేడాతో ఓటమి చెందినప్పటికీ ప్రజల కోసం, ప్రజల హృదయాల్లో గెలిచిన నేను ఇక్కడే ఉంటూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ కష్టపడుతున్నాను. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 3,000 రూపాయల పెన్షన్ను 4,000 చేస్తూ, దివ్యాంగులకు 6,000 చేస్తూ, డయాలసిస్ పేషెంట్లకు 15,000 రూపాయల పెన్షన్లు ఇస్తున్నాం. తల్లికి వందనం ఇంట్లో ప్రతి బిడ్డకు ఇస్తున్నాం. 15 కోట్లతో గ్రామీణ రోడ్లు పూర్తి చేస్తున్నాం. 4 కోట్లతో ప్రధాన రహదారులు మరమ్మతులు చేస్తున్నాం. 5 కోట్లతో మున్సిపాలిటీ రోడ్లు వేస్తున్నాం. టీటీడీ కళ్యాణ మండపాన్ని పూర్తి చేస్తున్నాం. మొగలిగుండం రిజర్వాయర్ త్వరలో పూర్తి చేస్తున్నాం. తాళ్ళూరు సబ్స్టేషన్ను పూర్తి చేస్తున్నాం. ఇలా అభివృద్ధి ప్రభుత్వంలో మన దర్శి అభివృద్ధి ప్రాంతంగా ముందుకు వెళ్తున్నాం. అన్నా క్యాంటీన్ను పూర్తి చేస్తున్నాం. బస్ షెల్టర్లు వేసుకున్నాం. త్వరలో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ పూర్తి చేయబోతున్నాం. డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనాలు నిర్మించబోతున్నాం. నగరపాలక దర్శిని గ్రేడ్ 2 మున్సిపాలిటీగా అప్డేట్ చేసుకున్నాం. అసలు మీరు అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత ఉందా అని అడుగుతున్నా. 20 ఏళ్ళు ఇక్కడే ఉన్నామంటున్నారు. ఏం చేశారు మీరు అంటూ ప్రశ్నిస్తున్నా. అసలు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ ఎందుకు ఆగిపోయిందో సమాధానం చెప్పాలని అడుగుతున్నా. అసలు డిగ్రీ కాలేజీ ఎక్కడ నడుస్తుందో మీకు తెలుసా అని అడుగుతున్నా. మీలాగా నేను దిగజారి మాట్లాడితే, నేను విమర్శలు చేస్తే అది సరికాదని మౌనం వహిస్తున్నా. మీరు జడ్పీ నిధులు దోచిపెట్టిన విషయం మాకు తెలియదా అని అడుగుతున్నా. నిన్న ఒక భవనం కూలగొట్టారు అని నాపై విమర్శలు చేశారు. మీకు నేను ఛాలెంజ్ చేస్తున్నా, అది నిజమని నిరూపించండి. ప్రభుత్వ స్థలంలో కమర్షియల్ కాంప్లెక్స్ కడితే అక్కడ గ్రామ పంచాయతీ ఆక్రమణలు తొలగిస్తే అందుకు నేను ఎలా బాధ్యత అవుతాను? మీరు నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. మీరు నిరూపించలేకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి అంటూ డాక్టర్ లక్ష్మి సవాల్ విసిరారు. రాజకీయాల్లో గౌరవంతో ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం పనిచేయాలి. ఆనాడు మా తాతయ్య గొట్టిపాటి హనుమంతరావు, ఈనాడు మా బాబాయ్ గొట్టిపాటి రవికుమార్ దర్శి నియోజకవర్గంలో ఈనాడు ఉన్న కొన్ని మండలాలు ఆనాడు మార్టూరు నియోజకవర్గంలో ఉన్నప్పుడు మా కుటుంబం చేసిన అనేక మండలాల్లో అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుంది. ఎత్తిపోతల పథకాల రూపంలో, స్కూల్ భవనాల రూపంలో, మండల కార్యాలయాల రూపంలో గొట్టిపాటి మార్కు ఉంది. మీరు 20 ఏళ్ల నుండి దర్శి నియోజకవర్గంలో ఏం చేశారు అంటూ ప్రశ్నిస్తున్నాం. కేవలం 2014 నుండి 2019 సమయంలో మాత్రమే దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధిని ప్రారంభిస్తే మీరు 2019 నుండి 2024 మధ్య అభివృద్ధిని నాశనం చేశారు. తిరిగి ఈ ఏడాది కాలంలో అభివృద్ధిని మేము ప్రారంభించాం. అభివృద్ధిని కొనసాగిస్తాం. నిన్నటి ముఖ్యమంత్రి గారి పర్యటనలో దర్శి నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని స్పష్టంగా చెబుతున్నాం. ముఖ్యమంత్రి గారు దర్శి ప్రాంత అభివృద్ధికి మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం దర్శి ప్రాంతాన్ని అభివృద్ధి ప్రాంతంగా మారుస్తూ అభివృద్ధి చేసి చూపిస్తా, ఒక సేవకురాలుగా పనిచేస్తా. ఏబిఎన్ ఆస్తులను
దొంగ రిజిస్టర్లతో కొల్లగొట్టింది ఎవరు అందరికీ తెలుసు. మీరు మా గురించి మాట్లాడతారా? మీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్లో జైల్లో ఉన్నారు. దర్శిలో కూడా ఆ డబ్బులు పంచి ఎన్నికల్లో గెలిచారు. ఒక్కొక్క స్కాము బయటకు వస్తుంది, తొందరపడకండి, ఇది ప్రారంభం మాత్రమే అన్నారు. దర్శి మండలంలోని వీరాయపాలెంలో జరిగినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సభ సూపర్ సక్సెస్ చేసిన దర్శి నియోజకవర్గ ప్రజలకు, మంత్రులకు, జిల్లా ప్రజాప్రతినిధులకు, అధికారులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపిన దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని దొనకొండ, దర్శి, ముండ్లమూరు, తాళ్లూరు మండలాల టీడీపీ అధ్యక్షులు మోడే ఆంజనేయులు, మారెళ్ల వెంకటేశ్వర్లు, కూరపాటి శ్రీను, మేడగం వెంకటేశ్వరరెడ్డి, దర్శి, దొనకొండ టౌన్ పార్టీ అధ్యక్షులు చిన్నా తోహిద్, రాష్ట్ర మహిళా నాయకురాలు శోభారాణి, మాజీ మండల పార్టీ అధ్యక్షులు కాట్రాజు నాగరాజు, బొమ్మిరెడ్డి ఓబుల్రెడ్డి, సోమిపల్లి శ్రీను, సానే సుబ్బయ్య, నీటి సంఘం డీసీ అధ్యక్షులు ఎల్గొండారెడ్డి, మంచుంబాటి శ్రీనివాసరావు, క్లస్టర్లు, దర్శి మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు, వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. విచ్చేసిన మీడియా మిత్రులకు, మా కూటమి నాయకులకు, పెద్దలకు నా నమస్కారం. నిన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమానికి ఎటువంటి ఆటంకం లేకుండా హెల్ప్ చేసిన మినిస్టర్లకు, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ప్రభుత్వ యంత్రాంగానికి, మా కూటమి నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా మా ప్రజలకు పేరు పేరున నా నమస్కారాలు. నిన్న ఆగస్టు 2వ తారీఖు మరో సూపర్ 6 హామీ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ యోజన కార్యక్రమం నిన్న ఆవిష్కరించటం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ టైంలో ఒక మాట చెప్పారు, ఆకలి పెట్టే వాళ్ళకి ఎంత చేసినా తక్కువే అని. ఆ మాటని ఇప్పుడు నిలబెట్టుకుంటూ గత ప్రభుత్వం 13,000 రూపాయలు ఇస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్ర సహాయంతో 20,000 రూపాయలు 3 ఫేజ్లో, అంటే ఫస్ట్ విడతలో 7,000, సెకండ్ విడతలో 7,000, మూడో విడతలో 6,000 రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేయడం అనేది ఒక గొప్ప విషయం. ఈ కార్యక్రమం నిన్న ప్రకాశం జిల్లాలో రైతులు ఎక్కువగా ఉన్న దర్శి నియోజకవర్గంలో స్టార్ట్ చేయడం ఒక చరిత్ర అని చెప్పుకోవాలి. ముందుగా రాష్ట్ర రైతాంగం తరపున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారు మండే ఎండలో ఒక రైతు పొలంలో ఎటువంటి ఆర్భాటం, హంగు లేకుండా, ఏసీలు లేవు, షామియానాలు లేవు, కూలర్లు లేవు, అంటే ఒక ఎండలో రైతు ఎలా కష్టపడతారో తెలిసిన రైతు బిడ్డగా రైతులతో మమేకమై వెళ్ళి పొలంలో కూర్చుంటే వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఆ పొలం చూస్తే సెట్టింగ్ లాగా ఉందంట. అంటే రైతు అన్నం పండించే రైతుల పొలం మీకు పంజాబీ దాబాలాగా కనిపిస్తుందా ఎమ్మెల్యే గారు? బిజినెస్లు చేసుకునే మీకేం తెలుస్తుంది రైతుల కష్టాలు? నిన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దర్శి నియోజకవర్గానికి వచ్చి 42,800 రైతులకు గాను ఫస్ట్ ఫేజ్ లో 29,06,00,000 రూపాయలు జమ చేయటం అదొక గొప్ప విషయం, ఒక సంతోషకరమైన విషయం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రైతులకు ఎంతో ఉపయోగపడే కార్యక్రమాలు చేశారు. రైతులకు భరోసా ఇచ్చారు, పనిముట్లు కల్పించారు, అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్స్, డ్రోన్స్, ట్రాక్టర్స్, డ్రిప్ ఇరిగేషన్, ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. మీరేం చేశారు రైతులకు? రైతు బీమా 3,800 కోట్లు ఎగ్గొడితే, బకాయిలు పెడితే మా కూటమి ప్రభుత్వం ఇప్పుడు తీరుస్తుంది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పరదాల నాయకుడు కాదు, ప్రజానాయకుడు. ప్యాలెస్ లో కూర్చుని బటన్ నొక్కరు, ప్యాలెస్ లో కూర్చుని గుడి సెట్టింగ్లు వేసుకోరు. ఒక రైతు దగ్గరకు వెళ్లి రైతు కార్యక్రమాన్ని నిన్న చేపట్టారు. మీకు అసలు మా గౌరవ ముఖ్యమంత్రి సీఎం గారి గురించి మాట్లాడే అర్హత లేదు. పైన నుంచి వచ్చే స్క్రిప్ట్లని చదువుతూ
ఎక్కడ ప్రజలకి సూపర్ 6 హామీలు ఆల్రెడీ ఒక సంవత్సరంలోనే 90% హామీలు పూర్తయ్యాయి, ఎక్కడ ప్రజల్లో మన ఉనికి కోల్పోతుందని 10 రోజులకు ఒకసారి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడాలు ఒక అలవాటు అయిపోయింది. గత 5 ఏళ్లలో దర్శిలో అభివృద్ధి అనేది జరగలేదు. వాళ్ళు చెప్తారు 20 ఏళ్లుగా ఉంటున్నామని వాళ్ళు చెప్తారు. నేను ఎలక్షన్స్ కి ఒక్క నెల రోజుల ముందు వస్తే నాకు 1,00,000 మంది ఓట్లు వేశారు. స్వల్ప తేడాతో ఓడిపోయాను, అయినా నన్ను నమ్మి వేశారని చెప్పి ఓట్లు. ఇక్కడే ఉంటూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ కష్టపడుతున్నాను. కూటమి ప్రభుత్వం ఈ ఏడాదిలో అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్స్ కానీ ఇచ్చిన మాట ప్రకారం 3,000 రూపాయలు 4,000 చేస్తూ, దివ్యాంగులకు 6,000 రూపాయలు చేస్తూ, డయాలసిస్ లెప్రసీ పేషెంట్స్ కి 10,000 రూపాయలు. ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. 64 లక్షల మందికి గాను ఒక సంవత్సరంలో 34,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఇచ్చిన మాట ప్రకారం గ్యాస్ సిలిండర్స్ 78,000 మందికి ఇక్కడ లబ్ధి పొందున్నారు. తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి గాను తల్లికి వందనం ఇస్తున్నారు. మా తాతగారు గాని, మా నాన్నగారు గాని, మా బాబాయ్ గొట్టిపాటి రవి గారు గాని 5 మండలాలు 1-2 మండలాలతో సంబంధం ఉన్న ఆ మండలాలకి వెళ్తే మా తాతగారు మా నాన్నగారు హయాంలో, బాబాయ్ హయాంలో జరిగిన లిఫ్ట్ ఇరిగేషన్స్ కానీ, రోడ్స్ కానీ, వాటర్ ట్యాంక్స్ కానీ ఇప్పటికీ పనిచేస్తున్నాయి, ఇప్పటికీ కనిపిస్తున్నాయి కళ్ళెదురుగా అందరికి. ఇప్పుడు సడన్ గా డ్రైవింగ్ స్కూల్లో డిగ్రీ కాలేజ్ గురించి మాట్లాడుతున్నారు. మీరెందుకు గతంలో డిగ్రీ కాలేజ్ మొదలు పెట్టలేకపోయారు? అసలు డిగ్రీ కాలేజ్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఎక్కడ క్లాసెస్ జరుగుతున్నాయదనా తెలుసా? డ్రైవింగ్ కాలేజ్ నిలిచిపోయింది, ఎందుకు మొదలు పెట్టలేకపోయారు? డ్రైవింగ్ స్కూల్, కోల్డ్ స్టోరేజ్ ఎందుకు స్టార్ట్ చేయలేకపోయారు? నిర్మాణం ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు? గొట్టిపాటి కుటుంబానికి ఒక చరిత్ర ఉంది, 45 ఏళ్ల రాజకీయ చరిత్ర. జిల్లా అంతా తెలుసు గొట్టిపాటి కుటుంబం అంటే ఏంటో. రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు పోగొట్టుకున్నామే గాని రాజకీయాల్లో కోట్లు సంపాదించుకున్న వాళ్ళం కాదు. ఇంకొక నెల ముందు నేను వచ్చుంటే మీరు ఇవన్నీ మాట్లాడే అవకాశం కూడా ఉండేది కాదేమో. లిక్కర్ కుంభకోణం, అక్రమ మైనింగ్ డబ్బులతో గెలిచారు దర్శిలో. ఆల్రెడీ లిక్కర్ స్కామ్ లో మీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ అయి ఉన్నారు. మిగతా అన్ని కూడా త్వరలో బయటకు వస్తాయి. జెడ్పీ నిధులు ఎక్కడికి మళ్లించారు, ఆ వర్క్స్ ఏమయ్యాయి అనేది కూడా బయటకు వస్తాయి త్వరలో. ఏబిఎం పేరుతో ఉన్న ఆస్తులు తప్పుడు పేర్లతో రిజిస్ట్రేషన్ చేసి ఎవరు విక్రయించారు? చివరిగా నేను ఒక్క సవాల్ విసురుతున్నాను వైసీపీ ఎమ్మెల్యే గారికి. నేను ఒక ఫేక్ ఫోటో పెట్టి సీఎం గారు వచ్చిన ప్రోగ్రాం కోసం పక్కన ఉన్న ఎవరో ఇల్లు పడగొట్టాము అని అన్నారు కదా. రోడ్డు పోరంబోకు ఆస్తుల్ని మీ హయాంలో అక్రమంగా ఆక్యుపై చేసి కమర్షియల్ బిల్డింగ్స్ కట్టుకొని సంపాదిస్తున్న అక్రమ తొలగింపులు పంచాయతీ డిపార్ట్మెంట్ చేస్తే అది తప్ప? గవర్నమెంట్ ఆస్తులు ఆక్రమించుకోవాలా? ఇది కనుక మీరు నిరూపిస్తే నేను దర్శి నియోజకవర్గంలో అడుగు పెట్టను. నిరూపించలేకపోతే మీరు మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ
ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.